పంతులు గారు, అయ్యా. లగ్నపత్రిక రాస్తున్నారా లేక మీ ఆవిడకి లవ్ లెటర్ రాస్తున్నారా? అయ్యయ్యో, ఎంత మాట! లగ్నపత్రికే రాస్తున్నానండి. మీ పెద్దవాళ్ళని పిలిస్తే చదివి వినిపిస్తాను. పెద్దవాళ్లే కదా బాబాయ్. అర్థం. ఏదో పెద్ద కళ్ళు కనిపించిన నడిచినట్టు నడుస్తారే. ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. వెనక్కే. పంతులు గారు, ఆయనే మా పెద్దవారు. ఈ మర్యాదలకి ఏం తక్కువలేదు. కళ్ళు ఇవ్వమంటే మాత్రం ఎవరు ఆ చేతులు ఇలా పెట్టవనరు. ఇటు ఇటు. ఇదేంటి పళ్ళు చేతిలో పెట్టావు? మరి లేకపోతే కళ్ళవిన చెట్లు కాసే పండ్లు అనుకున్నావా? ఎవడికి పడితే వాడికి డొనేట్ చేయడానికి. అంతగా కావాలంటే చెప్పండి, కుక్కయో నక్కయో తెచ్చి పెడతాం. యాదగిరి, దానికన్నా ఇలాగా ఉంటావు నయ్యం, ఇలాగా ఉండటం నయ్యం. అయ్యా, ఒకసారి లగ్నపత్రిక చూడండి. ఆయన చూడలేరు. ఏ, ఈ పెళ్ళి ఆయనకి ఇష్టం లేదా? ఇష్టం కాదు, కష్టం. అదేంటయ్యా, ఇంటికి పెద్దవాడు అంటున్నారు, లగ్నపత్రిక చూడడానికి కూడా అంత కష్టమైతే ఎలా? కనీసం పెళ్లి కొడుకుని పెళ్లి కూతురునైనా చూడమనండి. అబ్బా పంతులు గారు, ఆయన ఏది చూడలేడు. చూడలేడు అని చెప్పకపోతే ఆయన కళ్ళు దుబ్బాయని చెప్పొచ్చు కదా. అయినా ఆ జెండా నాకన్నా పెద్దవాడు, నేను ఆయనకి పెళ్లి పెద్దనేంటి? ఇదిగో వానరావు, నీకు నోరెక్కువయ్యే కళ్ళు పోయినాయి. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడావనుకో ఆ నోరు కూడా పోద్ది. తెలుసయ్యా, తెలుసు. ఈ శంకర్ తలుచుకుంటే నా ఒంట్లో ఉన్న ఏ అవయవం మిగలదని నాకు తెలుసు. కదా, మరి అన్నీ తెలిసి ఆవేశపడతారు ఎందుకండి? పుట్టుకతో వచ్చిన బుద్ధి బాబాయ్, పుడకలో పెడితే గాని పోదు. ఇదిగో శంకరు, మళ్ళీ మనిషి జన్మంటూ ఉంటే నీతో మాత్రం పెట్టుకోను. కాసిన్ని అక్షంతలు ఇస్తే ఆశీర్వదించి వెళ్ళిపోతాను. అబ్బే, దానికంత తొందరే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి లగ్నపత్రిక మాత్రమే చదువుతారు. ప్రస్తుతానికి కళ్ళే కదా లేంది, చెవులున్నాయి కదా, ఆయన చదువుతారు, విను. ఆ భాగ్యం మాత్రం నాకు ఎందుకు బాబు? అయినా నాకన్నా పెద్దవాడు శివారెడ్డి ఉండగా నన్నెందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? ఇంట్లో శివారెడ్డి గారు లేరు కాబట్టి. ఆదిశంకర్ రెడ్డి, నాయనా, నీకు సూప్ వచ్చేసి ఉండదా? అన్నా, నీ కళ్ళు కనపడతాండాయా? నా కండ్ల సూపి ఆడికి పోలేదమ్మే. ఇదిగో అంతా ఈ ఆదిశంకర్ రెడ్డి ఆడిన నాటకం. ఆ డాక్టర్తో చేతులు కలిపి నా కళ్ళకి గంతలు కట్టి నన్ను కబోదిని చేసేసినాడు. శివారెడ్డి గారు, మీకు చూపు వచ్చేసిందా? మరి నా చూపు సంగతి ఏంటి? నీ కండ్ల గురించి నాకేం తెలుసురా పొట్టిపోవడంకాయ. నా కండలో చిటికెటి కారమే పడినది కాబట్టి చూపు మిగిలినది. పోన్లే నాయనా, దేవుడి దయవల్ల నీ కళ్ళు ఎన్న బాగైపోయినాయి. బాగోవడం కాదమ్మే, నా కండ్లు తెరుచుకున్నాయి. ఈ ఆదిశంకర్ రెడ్డి మనందరిని పిచ్చోళ్ళని చేసి పెద్ద ఆటే ఆడినాడు. ఇక మీరెవ్వరూ ఈడ ఉండాల్సిన పని లేదు. అందరూ నా ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఇదిగో ఆదిశంకర్ రెడ్డి, నీ పెండ్లాను కూడా ఇప్పుడే ఇడిచి పెడతా ఉంటాను. సేమదులు పెట్టి సిటీకి వెళ్ళిపోండి. రే రెడ్డప్ప, రారా రారా, అంతు తేలుస్తా. ఏమనుకుంటున్నారో? ఇదేంద్రా? ఎక్కడ్రా అమ్మాయి? ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? పోయి ఎతకండి రా, ఎతకండి. యాడికి వెళ్ళిపోయినది? ఏమైందిరా? అన్నా, మొత్తం వెతికా అన్నా, ఎక్కడ కనిపించలేదు. చల్లరా, తారా
ఎక్కడ్రా? ఏడా కనిపించలేదన్నా. గౌరీ లేదు శివారెడ్డి, గౌరీ లేదు శివారెడ్డి. లోపల లేదా? యాడికి పోయినదే? లోపల కదా దాచిపెట్టున్నదే. నా పెళ్ళాన్ని ఎత్తుకొచ్చి నీ కొట్టల్లో కట్టేస్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా శివారెడ్డి? నువ్వు పిలిస్తే సీమకొచ్చి మీసం మెలేసే నీతో కాలు దువ్వుతూ నీ కూతురుతో డ్యూయెట్లు పాడుతూ ఈ పనికి మాలిన ఓనర్తో కామెడీలు చేస్తూ కూర్చోడానికి నేనేమైనా పని పాట లేని అల్లా టఫగాడనుకున్నావా? ఆది శంకర్ రెడ్డి.